మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ పరిస్థితి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజిల్లా ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని పేర్కొన్నారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని చెప్పారు. తమకు సహకరించే రాష్ట్రంలో లొంగిపోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. అందరూ లొంగిపోయే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని గత వారం మావోయిస్టులు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. 2026 జనవరి 1న లొంగిపోతామని వాళ్ళు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి. జనవరి 26, 2001న లొంగిపోతాం, అప్పుడు దాకా సంయమనం పాటించాలి అని చెప్పి వాళ్ళు మావోయిస్టులు లేఖలో కూడా పేర్కొనడం జరిగింది కదా. మావోయిస్ట్ పార్టీ అనంత్ పేరు మీద ఒక లేఖ విడుదల చేసింది. జనవరి 1, 2026న సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లుగా చెప్పింది. వీళ్ళు 4 రోజుల క్రితమే అనంత పేరు మీద ఒక లేఖ కూడా గతంలో విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే, మేమంతా కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఫిబ్రవరి 15 వరకు గడువు కావాలని చెప్పి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అయితే దాని మీద ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తిరిగి తాజాగా మరో లేఖ విడుదల చేశారు. జనవరి 1, 2026 నాటి నుండి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము. ఈ నెల రోజుల పాటు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి కూంబింగ్ ఆపరేషన్లు కానీ ఎటువంటి చేయవద్దు, ఈ ఒక్కొక్కళ్ళం కాకుండా అందరం సామూహికంగా ఒక్కసారిగా వచ్చి లొంగిపోతామంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే మొత్తం కూడా ప్రస్తుతం హిడ్మా కావచ్చు, కీలక నేతలందరూ కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ప్రత్యామ్నాయం లేదు, ఈ పరిస్థితిలో పోరాడే పరిస్థితి లేదంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ నెల రోజుల పాటు కూడా ఎవరైతే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతాము, అందరూ కలిసి ఒకేసారి సామూహికంగా లొంగిపోతామని చెప్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా ఈ రోజు అత్యున్నత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ నెల రోజుల తర్వాత వాళ్ళు లొంగిపోయే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఏమన్నా చర్చలు పేరుతో ఇంకేమన్నా అటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతారా అన్న చర్చ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు అనేది మావోయిస్ట్ పార్టీ ఒక కీలక చర్చకు వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ క్యాడర్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరిపి జనవరి 1వ తేదీన సామూహికంగా అందరం వచ్చి లొంగిపోతామని పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే జరిగితే గనక ఒక కీలక చరిత్రకు ఇక ముగింపు పలికినటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే రామకృష్ణ, ప్రధానంగా చూసుకుంటే ఏ రాష్ట్రం అయితే మాకు అధిక ప్రాధాన్యత ఇస్తుందో అక్కడ లొంగిపోతాము అని చెప్పి కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు వాళ్ళు లేఖలు రాశారు. అయితే దాని మీద ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్పందన లేదు. కాలంలో తెలంగాణ ప్రభుత్వం లో చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులతో పాటు అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వాళ్ళు లొంగిపోతున్న సమయంలో వాళ్ళు చెప్పినటువంటి ఒకటే మాట, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇక్కడ సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు
మాతో చర్చలు జరపడానికి కావచ్చు, ఇట్లా లొంగిపోవడానికి మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా, ఎక్కడ వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉంది, దీని మీద విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎక్కడ లొంగిపోతారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే వాళ్ళు చెప్పినట్లుగా మేము ఎక్కడ లొంగిపోతాము అంటే ఎక్కడైతే మాకు అనుకూలంగా ఉంటుందో అక్కడే మేము లొంగిపోతామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే కేంద్రం అనుకున్న గడువు కన్నా 2 నెలల ముందుగానే మావోయిస్టు రహిత దేశాన్ని అయితే మనం చూడగలుగుతున్నాం కదా రామకృష్ణ. ఖచ్చితంగా అమిత్ షా ఒకటే పదే చెప్పారు, మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి అమిత్ షా ఏదైతే చెప్పారో ఆ ప్రకటన చెప్తూనే వస్తున్నారు. అయితే ఇటీవల పలుమార్లు ఛత్తీస్గఢ్ లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చెప్పారు. వర్షాకాలంలో ప్రతి సంవత్సరం మావోయిస్టులకు విశ్రాంతి ఇస్తాం, కానీ ఈసారి వర్షాకాలంలో మావోయిస్టులకి ఎటువంటి విశ్రాంతి ఉండదు అంటూ కూడా ఆయన చెప్పారు. గడువు లోపలుగానే ఆపరేషన్ కగార్ను ముగిస్తామంటూ కూడా ఆయన చెప్పారు. అనుకున్నట్లుగానే వాళ్ళు విధించినటువంటి గడువు విధించినట్లుగానే ఒక రకంగా ఆపరేషన్ కగారుకు ముగింపు పలికారు. యజ్మా మృతితోనే దాదాపుగా ఇక మావోయిస్ట్ పార్టీ అనేది లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత వాళ్ళంతా కూడా ఆలోచనలో పడ్డట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీకి కీలకమైనటువంటి గెరిల్లా పోరాటాలకి కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు యజ్మా. ఇక యజ్మా మృతితోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మిగిలి ఉన్నటువంటి నేతలందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా అతి పరిమితంగా 8 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళల్లో 4-5 కూడా వయోభారంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ కూడా ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి సమాచారంలో కూడా కొంత అస్పష్టత ఉంది. ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. మా అదుపులో లేదని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.